ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 106వ పేజీ. మూడవ అధ్యాయం, 1వ బ్రాహ్మణం, 5వ మంత్రం. యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం పూర్వపక్షా పరపక్షాభ్యాం ఆప్తం సర్వం పూర్వపక్ష పరపక్షాభ్యామభిపన్నం పూర్వపక్ష పరపక్షాభ్యామభిపన్ కేన యజమానః పూర్వపక్ష పరపక్షయోః ఆప్తిమతిముచ్యత ఇతి ఉద్గాత్రత్విజాం వాయునా ప్రాణేన ప్రాణో వై యజ్ఞః అస్య ఉద్గాతం తద్యోయం ప్రాణః స వాయుః స ఉద్గాతం స ముక్తిః సాతి ముక్తిః. అశ్వల బ్రాహ్మణంలో అశ్వరుడు ఋగ్వేద పురోహితుడుగా జనక మహారాజు ఆస్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే జనక మహారాజు ఎవరు పండితులు అధికులైనటువంటి వారు వేద పండితులు జ్ఞానం కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండల గురించి బాగా చదివి తెలుసుకున్న వాళ్ళు ఎవరు అని ఆయనకు తెలుసుకోవాలనిపించింది. అప్పుడు ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో ఎవరైతే నాకు ఈ యొక్క 4 వేదాలలో బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారో నాకు తెలిసినప్పుడు వాళ్ళకి ఈ దక్షిణ ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. 1000 ఆవులు దక్షిణగా ఇస్తానన్నారు. ఆ 1000 ఆవులు కూడా బంగారం తొడిగినటువంటి ఆవులు, వాటి కొమ్ములకి బంగారం తొడగబడి ఉన్నది. అటువంటి ఆవులు దక్షిణగా ఇస్తానన్నప్పుడు పండితులందరూ కూడా చాలా ఆనందించారు. అదే సభలో యాజ్ఞవల్కుల వారు కూడా వచ్చారు. యాజ్ఞవల్క్య ముని చాలా గొప్ప పండితుడు, 4 వేదాలు అధ్యయనం చేసినటువంటి మహాపండితుడు, జ్ఞాని, శాస్త్రవేత్త. అప్పుడు ఆయన శిష్యుణ్ణి ఈ 1000 ఆవులు నువ్వు ఆశ్రమానికి తీసుకువెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్కుల వారు సామశ్రవుడైనటువంటి ఆయన శిష్యుడికి ఆవులన్నీ మన ఆశ్రమానికి తోలుకు వెళ్ళవలసిందని చెప్పి ఆజ్ఞాపిస్తే అప్పుడు అశ్వరుడు ప్రశ్నించాడు, మీరు పండితుల అంత తెలిసిన వాళ్ళ, అలా తెలిసిన వాళ్ళని చెప్పి మాకు తెలియదు కదా, మీరు రుజువు చేసుకోవాలి. అలా రుజువు చేసుకున్న తర్వాత ఈ యొక్క గోవులను మీ ఆశ్రమానికి తీసుకువెళ్ళవచ్చు.
మీరు రుజువు చేసుకోకుండా ఎలా తీసుకువెళతారు అని అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు, అదంతా నాకు తెలీదు, నాకు ఆవులు అవసరం, గోవులు కావాలి ఆశ్రమంలో, మా శిష్యులకి పాలు నెయ్యి కావాలి, అందుకని తీసుకువెళుతున్నాను, తీసుకువెళ్ళమని చెప్పాను అన్నాడు. అప్పుడు అక్కడున్న పండితులందరికీ కోపం వచ్చింది. అప్పుడు అశ్వనుడు ప్రశ్నిస్తున్నాడు, అయితే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అప్పుడు మీరు పండితులా కాదా అని చెప్పి మాకు రుజువు అవుతుంది అన్నప్పుడు సరే అన్నాడు. యాజ్ఞవల్కుల వారు, ఇక్కడ ఉన్న పండితులందరికీ నా నమస్కారములు బ్రహ్మవేత్తలకు అన్న తర్వాత అశ్వరుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఉపాసన గురించి. కర్మ అంగ ఉపాసనలు ఏమేమిటి, ఎలా చెయ్యాలి అని అడిగాడు. యాజ్ఞవల్కుల వారు కర్మకాండలో, ఉపాసనాకాండలో, జ్ఞానకాండలో 3 కాండాల్లో కూడా ఆరితేరినవారు. అందుకని ఈయన అన్ని రకాల ప్రశ్నలు వేయడం మొదలు పెడుతున్నాడు. మొదటి ప్రశ్న ఉపాసనల గురించి, కర్మ ఉపాసనల గురించి. కేవల కర్మ మనిషికి మృత్యువు లాంటిది, ఉపాసనతో సహిత కర్మలు చెయ్యాలి అని చెప్పి యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు. ఎలా చెయ్యాలి అంటే ఐక్య ఉపాసన అన్నారు. మొదటి 2 మంత్రాలేమో ఆ యొక్క సభలో సందర్భాన్ని గురించి చెప్తాయి. తర్వాత 3, 4, 5, 6 మంత్రాల్లో ఉపాసనలు ఏమిటని చెప్పబడుతున్నాయి, ఎలా చెయ్యాలి అని. మనం 3 ఉపాసనలు చూసాం, 2 ఉపాసనలు చూసాం, 3, 4 తర్వాత చెప్పబడుతున్నాయి. మొదట చెప్పినవి ఏంటంటే అధి యజ్ఞం, అధి దైవం, అధ్యాత్మం 3 ఒకటిగా ఉపాసన చెయ్యాలి. అధి యజ్ఞం అంటే ఆ వేదానికి సంబంధించిన పురోహితుడు, ఋగ్వేదమైతే ఋగ్వేద పురోహితుడు, హోత, ఆ ఉపాసనలో భాగాలు. అది దైవం అంటే అది దేవత, అధ్యాత్మం అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక భాగం. ఈ 3ంటిని ఒకటిగా భావించి ఉపాసన చేయాలి. ఈ 3ంటిని ఒకటిగా భావించి ఏకంగా చేసి ఉపాసన చేయాలి. ఆ లిస్ట్ మనకు చెప్పారు ఈ మంత్రాల్లో. హోత అనేటువంటి పురోహితుడు, ఋగ్వేద పురోహితుడు మొదటి ఉపాసన ఇలా చెయ్యాలి. వాక్ అనేటువంటిది అధ్యాత్మం, అగ్ని అనేటువంటిది అధిదైవం. ఈ 3ంటిని కలిపి ఐక్య ఉపాసన చెయ్యాలి అన్నాడు. ఈ 3ంటిని కలిపి ఐక్య ఉపాసన చెయ్యాలి అన్నారు. తర్వాత 2వ ఉపాసన అధ్వర్యుడు అంటే యజుర్వేద పురోహితుడు, అధ్వర్యు అంటారు. తెలుగులో మనం చెప్పాలంటే అధ్వర్యుడు అంటాం. డు ము లు చేరుస్తాం. అధ్వర్యుడు ఆయన యజుర్వేద పురోహితుడు, ఆయన అధియజ్ఞం. మరి అధిదైవం అధ్యాత్మం ఏమిటి అంటే మన కళ్ళు అధ్యాత్మం, చక్షు. అధిదైవం ఆదిత్య. ఈ 3ంటిని కలిపి అధ్వర్యు ఉపాసన చేయాలి. ఈ 3 ఒకటిగా ఉపాసన చేయాలి. తాను అధ్వర్యుడు, అధియజ్ఞం, కళ్ళు, చక్షువు, ఆదిత్య దేవత ఐక్య ఉపాసన చెయ్యాలి. 3వ ఉపాసన ఏం చెప్పారంటే ఈ 5వ మంత్రంలో చూస్తున్నాం. ఉద్గాత అది యజ్ఞం, ప్రాణం అది అధ్యాత్మం, వాయు గాలి, అంతటా ఉన్న గాలి అది దైవం. ఉద్గాత సామవేద పురోహితుడు. ఈ విధంగా ఉపాసన చేయాలి. వీటిని కర్మాంగ ఉపాసనలు అంటారు. ఒక యాగం, యజ్ఞం చేస్తే కర్మ అది. ఆ కర్మలు చేసిన తర్వాత పురోహితుడు ఉపాసన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, ధ్యానించాలి. అలా ధ్యానం చేయడం వలన ఫలితం ఎక్కువగా ఉంటుంది. కేవల కర్మ చేస్తే మృత్యువుతో సమానం, ఉపాసనలతో చేస్తే అతి మృత్యుమేతి అంటే ఆ మృత్యువు నుంచి బయటపడతాడు, మరణం నుంచి.
అతిముక్తి అని చెప్తున్నారు ఈ యొక్క మంత్రంలో. అతిముక్తి అంటే బ్రహ్మలోక ప్రాప్తి. అది ఆపేక్షిక ముక్తి ఓన్లీ, అది అత్యంతిక ముక్తి కాదు, ఆపేక్షిక ముక్తి అది కూడా. ఎందుకంటే అక్కడ కాల ధర్మం ఉంటుంది, అధిక కాలం ఉంటారు, ఆ ప్రళయం వచ్చే వరకు ఉంటారు వాళ్ళు. మళ్ళీ క్రమముక్తి పొందాలి, అక్కడికి పోయినా కూడా జ్ఞానం వచ్చి తీరాలి, ముక్తి పొందాలి. కనుక బ్రహ్మలోకానికి వెళ్ళడం మోక్షం కాదు, స్వర్గలోకానికి వెళ్ళడం అంతకంటే మోక్షం కాదు. స్వర్గలోకం వెళితే తిరిగి వస్తారు, బ్రహ్మలోకం వెళితే బ్రహ్మగారి ఆయుష్ అంతా అయ్యే వరకు అక్కడే ఉండాలి, అప్పుడు తర్వాత వస్తుంది క్రమముక్తి. కనుక ఇవన్నీ కూడా ఆపేక్షిక ముక్తి మాత్రమే, కర్మల ఉపాసనలు కనుక. ఇది ఈ విషయం మనం చదువుతున్నాం ఇప్పుడు. ఇక్కడ వేదాంత పరంగా ఏమీ లేదు, కానీ మనం వేదాంతం చదివే వాళ్ళం వేద పూర్వంలో ఏమున్నదో తెలుసుకోవాలి. అది ఎందుకు మనం దాని వైపు వెళ్ళకూడదని కూడా తెలుసుకోవాలి. అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎంతవరకు సాధన చేయాలి, అది ఏం ఇస్తుంది ఏం ఇవ్వలేదని కూడా తెలుసుకోవడం కోసం తెలుసుకోవాలి. అర్థమైంది? మాకు మహావాక్యం ఒకటి చెప్పండి, తత్వమసి ఇదంతా ఎందుకండి అంటే, రేపు ఎవరన్నా వచ్చి కర్మకాండలో ఉపాసన కాండలో మోక్షం వస్తుంది అన్నారంటే, అయ్యో అట్లాగా మా గురువుగారు చెప్పలేదే అని మళ్ళీ ప్రశ్న వస్తే మళ్ళీ వెనకపోతారు. అక్కడ ఎవరో చెప్తున్నారు కర్మకాండ ఉపాసన చెప్పి మళ్ళీ అక్కడ చదువుతుంటే కష్టం కదా. అందుకని ఉపనిషత్తే ఏం చేస్తుందంటే, వీళ్ళల్లో ఇట్లాంటి కోరికలు కలుగుతాయి, వీళ్ళు అంత తేలిక నమ్మరు మానవులు అని చెప్పి మనకి కర్మకాండ విషయంలో ఉపాసనాకాండ విషయంలో అవి ఏమేమి ఇస్తాయి మనకు, అవి ఏమేమి ఇవ్వలేవు అని కూడా తెలుసుకోవాలి మనం. అందుకని ఇది కూడా ముఖ్యమే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకు, నేనంతా కూడా ఎప్పుడు హైగా ఉంటానండి, తత్వమసిలోనే ఉంటాను, మహావాక్యంలోని ఇవన్నీ ఎందుకండి ఉపాసనల కర్మలు అనిపిస్తుంది మనకు. నిజమే, మనందరం కూడా చాలా గొప్ప వేదాంత స్టూడెంట్స్ ఓన్లీ చదువుతున్నాం, కానీ దీని మీద కూడా కొంతవరకు మనసు పెట్టాలి. అంతగా ప్రాధాన్యత మనం చూపించాం వేదాంతంలాగా, కానీ అవసరం. ఎందుకు అంటే ఉపనిషత్తు చెప్పింది కాబట్టి. ఆ ఉపాసనలు అనేవి మనకు ఏమి ఇస్తాయి, ఎలా చేసేవాళ్ళు ఉపాసనలు ఎలా చేస్తారు తెలుసుకోవాలి. అవునా? అలాగే ఇక్కడ కూడా ఉద్గాత గురించి 5వ మంత్రంలో చదివాం. ఆ చదివేటప్పుడు సూర్య చంద్ర, ఇప్పుడు సూర్యుడి గురించి కాలం ఉద్గాత ప్రాణం వాయు అని చెప్పిన తర్వాత 5వ మంత్రంలో పూర్వపక్ష పరపక్షాభ్యాం అన్నారు. అంటే కాలం, సూర్యుడి వలన వచ్చేటటువంటి కాల నియమం, అహోరాత్రాలు, రాత్రి పగలు. చంద్రుడి వల్ల వచ్చే కాల మార్పులు, తిథి వల్ల శుక్లపక్షం కృష్ణపక్షం వల్ల వచ్చేవి. ఇవన్నీ కూడా కాల పరిమితి కలిగి ఉంటాయి. ఈ కాలాన్ని దాటి వెళ్ళాలి. ఉపాసన చేసేవాడు కాలం నుంచి దాటి వెళ్తాడు. అంటే కాలము అంటే మృత్యువు. కాల అతీతుడు కావాలంటే, కాలానికి అతీతుడు కావాలి అంటే అతిముక్తి కావాలి. అది ఉపాసన ద్వారానే లభిస్తుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. చంద్ర నిర్వర్తి కాల, సూర్య నిర్వర్తి కాల అంటే స్వాభావికంగా మనం చేసే కర్మలు కేవల కర్మలు, స్వాభావికంగా కేవలంగా చేసేవి ఉపాసన లేకుండా. ఇటువంటి కర్మలు మృత్యు తరణానికి, ఉపాసన అయితే మృత్యు తరణానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. కనుక ద్విధ కాల లక్షణ మృత్యు తరణం, అతి తరణం అంటారు. ద్విధ కాల అంటే రాత్రి పగలు, చంద్రుడి వల్ల వచ్చే ఒక కాలం, సూర్యుడి వల్ల వచ్చేటువంటి ఒక కాలం. అందుకే పంచాంగాలు కూడా 2 రకాలు, సౌరమానం చాంద్రమానం, 2 రకాలైనటువంటి పంచాంగాలు కూడా ఉంటాయి. కనుక అగ్ని, ఆదిత్య, వాయు ఈ దేవతల మీద ఉపాసన చేసి, ఈ 3 దేవతలు కూడా హిరణ్య గర్భుడి యొక్క రూపమే. ఈ 3ని కలిపామనుకోండి హిరణ్య గర్భుడు. అన్ని దేవతలకి అధిష్టానం హిరణ్య గర్భుడు అని తత్వబోధలో చదివాం చాలా కాలం క్రిందట. కనుక ఉపాసనా రూప సాధనం ముక్తి, అధిదైవ అధ్యాత్మ అధియజ్ఞ రూప సాధనం అతిముక్తి అన్నారు.
అతిముక్తి అంటే హిరణ్యగర్భ పద ప్రాప్తి రూప సాధనం అన్నారు. హిరణ్యగర్భ పదం అంటే బ్రహ్మలోక ప్రాప్తి అని అర్థం. కనుక తర్వాత స్వర్గలోకం గురించి చెప్పారు. తర్వాత 6వ మంత్రం చదువుతాం. ఫలం కూడా అడుగుతున్నారు గురువు అశ్వలుడు. ఏం ఫలం వస్తుందంటే ఆ లోకం ఫలం ప్రాప్తిని పొందుతారు అన్నారు. ఇప్పుడు 5వ మంత్రంలో స్వర్గం ఎలా పొందాలి, ఎలా పొందగలం అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు యాజ్ఞవల్క్య స్వర్గలోకం అనేది 6వ మంత్రంలో వస్తుంది. స్వర్గలోకం ఎలా పొందాలి అన్నారు. ఇంతవరకు పితృలోకం, ఆ పై లోకాలు, అంతరిక్ష లోకం అయిపోయినాయి. తర్వాత ఇంకొక పురోహితుడు ఉన్నాడు. ఎవరున్నారంటే బ్రహ్మ. హోత, ఉద్గాత, అధ్వర్యు ముగ్గురు అయిపోయినారు. లాస్ట్ అథర్వణ వేద పురోహితుడు ఉన్నాడు బ్రహ్మ. ఆయన ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఈ మంత్రంలో మనం చూస్తాం. 6వ మంత్రం చదువుతాం. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదమంతరిక్షం అనారంభణమివ కేనాక్రమేణ యజమానః స్వర్గం లోకమాక్రమత ఇతి బ్రహ్మణర్త్విజా మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మా తద్యదిదం మనః సోసౌ చంద్రః స బ్రహ్మా స ముక్తిః సాతి ముక్తిః ఇత్యతి మోక్షః అథ సంపదః. బ్రహ్మ యాజ్ఞవల్క్య ఇతి ఉవాచ. అక్కడ 2వ లైన్లో ఆక్రమత ఇతి అంతవరకు అశ్వలాయనుడి యొక్క ప్రశ్న, అశ్వల పురోహితుడి యొక్క ప్రశ్న యాజ్ఞవల్క్యుని వారిని ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే ఈ అంతరిక్షం ఆరంభం ఎక్కడవుతున్నది అన్నారు. అంటే స్వర్గలోకం ఆరంభం ఎక్కడవుతున్నది అన్నారు అని ప్రశ్న. అంటే కేన క్రమేణ యజమానః స్వర్గలోకం ఆక్రమత ఇది. పురోహితుడు యజ్ఞయాగాదులు చేసేది పురోహితుడి కోసం కాదు, యజమాన కోసం చేస్తాడు. యజమానుడికి తనకు ఫలాన్ని పొందాలని అందులో ఉంటుంది ఆ సంకల్పంలో. కనుక యజమానుడి కోసం చెయ్యబడేటటువంటి ఏ ఉపాసన అయితే ఉందో ఆ ఉపాసన స్వర్గం పొందడానికి చెప్పబడిన ఉపాసన ఏమిటి అని అడిగారు. ఈ యజమానుడు కోసం చేసేటటువంటి అథర్వణ వేద పురోహితుడు బ్రహ్మ అని పేరు. స్వర్గలోకము యజమానుడు పొందాలంటే ఏం చేయాలని అడిగారు అశ్వరుడు. చెప్తున్నారు యాజ్ఞవల్క్యుల వారు. బ్రహ్మణ ఋత్విజ అన్నారు. ఋత్విక్ అంటే పురోహితుడు. సంస్కృతంలో ఋత్విక్ అంటారు, తెలుగులో పురోహితుడు అంటాడు. ఆయనకి ఎందుకంటే పురోహితుడు అని పేరంటే ముందుంటాడు. పుర అంటే ముందుంటాడు అన్నిటికీ. మన ఇంటికి ఒక పురోహితుడు ఉంటాడు. మన ఇంట్లో ఏదన్నా చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీ డాక్టర్ లాగానే ఒక్కొక్క నక్షత్రానికి ఏమేమి చేయాలి, ఏ ఏ మంత్రాలు చేయాలి, ఏమేమి చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క పూజలు పునస్కారాలను ఆయన చెప్తుంటాడు. అందుకని ఆయనకు పురోహితుడు అని పేరు. మన హితాన్ని కోరుతూ మన ముందు ఉండి నడిపిస్తుంటాడు. పురోహితుడు అన్నాడు. ముందుగానే ఉంటూ మన యొక్క కుటుంబంలో అందరికీ
ముందుగా అంటే ముందు నడుస్తుంటాడని కాదు, మన యొక్క బాగోగులు చూస్తుంటాడు ఆయన అని అర్థం. ఆ రోజుల్లో అలా నమ్మకం ఉండేది, విశ్వాసంతో చేస్తుండేవాళ్ళు. ఇప్పటికీ కొంతమందికి ఉంది అలా విశ్వాసం, నమ్మకం, చేస్తూనే ఉంటారు కొంతమంది. పురోహితుడు అన్నారు. ఇప్పుడు పురోహితుడు అంటే అర్థమైంది కదా, మన కుటుంబంలో మనకు ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉండేవాడు, మన హితాన్ని కోరేవాడు అని అర్థం. సరే, బ్రహ్మణ ఋత్విజ. ఇప్పుడు బ్రహ్మ అనేటువంటిది అది యజ్ఞం. మనకు మళ్ళీ అధ్యాత్మం, అది దైవం రెండు కావాలి. ఏమిటి అవి అంటే మనసా, మనస్సే ఇక్కడ అది అధ్యాత్మం. చంద్రేణ, చంద్రుడు అది దైవం. కనుక ముగ్గురున్నారు ఇప్పుడు. పురోహితుడు బ్రహ్మ, అది యజ్ఞం. మనస్సు అధ్యాత్మం, చంద్రుడు అది యజ్ఞం, అది దైవం. ఈ ముగ్గురు ఉన్నారు. ఈయన బ్రహ్మ ఏం చేస్తుంటాడు అంటే రక్షిస్తుంటాడు. ఈ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ఆయన ఋగ్వేద పురోహితుడు చేసే ఉపాసన, అధ్వర్యుడు చేసేటటువంటి ఉపాసన యజ్ఞం, తర్వాత సామవేద ఉద్గాత చేసే ఉపాసన, ఆ యజ్ఞాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు, వాటిని రక్షిస్తూ ఉంటాడు ఈయన. అందుకని 1000 కళ్ళు కావాలి ఈయనకి. మనస్సు 1000 ఆలోచనలతో ఉంటుంది మనస్సు. ఎక్కడ ఏ యజ్ఞంలో ఏ పురోహితుడు ఎక్కడ దోషం చేసినా కూడా దానికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండాలి ఈయన. అందుకని ఇప్పుడు పితృలోకం, భూవర్లోకం, సువర్లోకం, ఈ లోకాలన్నీ కూడా ఈయన ఆ లోకాల ఫలితాలు ఏమొస్తాయి, ఏమిటి, ఎవరు ఏం చేస్తున్నారని చూడాలి. తప్పు చేస్తే మళ్ళీ ఆ ఫలితం ఉండదు, కనుక ఆ దోషం ఈయనకే వస్తుంది. పోత అంటే చాలా సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ, సూపర్వైజర్ అన్నమాట, రక్షిస్తూ ఉంటాడు. ఎవరు ఆ రక్షించేది? ఆ దేవతలు ఎవరని అంటే దేవతలు కాదు, ఆయన మనస్సే అంత ఏకాగ్రతతో అందరినీ గమనిస్తూ ఉంటుంది. అంతటి శక్తి ఉండాలి. పోతాకి అన్ని వేదాలు తెలిసి ఉండాలి. ఋగ్వేదంలో చెప్పినటువంటి యజ్ఞయాగాలు తెలిసి ఉండాలి, యజుర్వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞయాగాలు తెలిసి ఉండాలి, సామవేదంలో చెప్పబడినటువంటివి కూడా తెలిసి ఉండాలి. బ్రహ్మ అంటే ఆయనకి అంత వాల్యూ అన్నమాట. బ్రహ్మ అంటే మన బ్రహ్మదేవుడు కాదు, ఇక్కడ పురోహితుడు, అథర్వణ వేద పురోహితుడికి పేరు బ్రహ్మ. కనుక మనోవై యజ్ఞస్య బ్రహ్మ, ఆయన యొక్క మనస్సే ఆ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటుంది. కనుక తద్యదిదం మనః సోసౌ చంద్ర స బ్రహ్మ. ఏదైతే మనస్సో అదే చంద్రుడు, ఏదైతే చంద్రుడో అదే బ్రహ్మ. అలా ఉపాసన చెయ్యాలి. వాళ్ళు ఇది వేరు కాదనమాట. ఎవరు? చంద్రుడు వేరు, మనస్సు వేరు, పురోహితుడు వేరనుకోకూడదు, ఒకటే అనే భావన చెయ్యాలి. చూడండి, ఉపనిషత్తుల్లో చాందోగ్యంలో మనం ఉపాసనలు చూస్తే అక్కడ కృష్ణుడు, శివుడు, రాముడు ఉపాసనలు లేవు. అంత ప్రకృతి. వాయు ఉపాసన, సూర్య ఉపాసన, చంద్ర ఉపాసన, అన్ని పంచభూతాల మీదనే ఉపాసన. వాటినే దైవంగా భావించి చేసేవారు. అటువంటి ఉపాసనలు చేయడం చాలా కష్టం అని చెప్పి మనకు కిందికి దించారు మనల్ని. మనం దిగాం, వాళ్ళు దించలే. కిందికి ఎక్కడ దిగామంటే 1 రూపాన్ని ఇచ్చారు. పురాణాల్లో చెప్పినవి. రాముడు, కృష్ణుడు, ఈ ఉపాసనలన్నీ కూడా వేదాల్లో లేవు. వేదాలు అర్థం చేసుకోలేక మనుషులు వేదాలు చదవక వేదాలలో ఉన్నటువంటి ఉపాసనను చెయ్యడం కొంచెం బుద్ధి సూక్ష్మం కావాలి, తపశ్శక్తి కావాలి, దానికి చాలా ఆచరణ కావాలి, నియమాలు కావాలి, పాటించాలి. మరి జనాలు కలియుగం కదండి, పాటించలేకపోతారు ఒక్కొక్క యుగంలో కొన్నిసార్లు. మరి వాళ్ళందరి కోసం వ్యాసాచార్యులు ఏం చెప్పారు? భయపడవాకండి, మీకు ఏకరూప ఉపాసన, శివలింగమో సాలగ్రామమో ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని పూజ చేయండి అన్నారు. ఉపాసన మనం అది చేయడంలో ఇప్పుడు జనాలు అది చేయడానికి కూడా సమయం లేదు. కనుక మనకు చాందోగ్యంలో, బృహదారణ్యకంలో ఉపాసనలన్నీ కూడా మనకు అర్థం కావు నిజంగా. ఎందుకు అర్థం కావంటే మనకి ఇప్పుడు చుట్టుపక్కల అవి చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు.
దొరకరు. మీకు హనుమంతుడు ఉపాసకుడు, అమ్మవారి ఉపాసకుడు ఎక్కడన్నా కనపడతారు. ఇక్కడ అక్కడక్కడ కనపడతారు. వాళ్ళు కూడా ఎక్కడా లేరు కదా. ఇప్పుడు రామభక్తులు, దేవీ భక్తులు, ఉపాసన చేసేవాళ్ళు ఎక్కడో అక్కడక్కడ అరుదుగా ఉన్నారు. ఇంకా వేదిక ఉపాసనలు చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అంటే మనం ఎంత కోల్పోయినామో కూడా తెలుసుకోవాలి. మనం ఎంత సాధనలో కోల్పోయినామో, మనం ఏమేమి కోల్పోయి ఆ కోల్పోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో, మానసికంగా శాంతికి దూరం అయిపోతున్నామో కూడా తెలుసుకోవాలి. మన అశాంతికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. మన యొక్క ఋషులందరూ కూడా ఆ ప్రకృతితో తాదాత్మ్యం చెంది జీవించారు. ఎప్పుడైతే మానవుడు ప్రకృతితో తాదాత్మ్యం చెంది, ఇప్పుడు చంద్రుడు చూడండి, సూర్యుడు, చంద్రుడు, వాయువు, వాటిని గురించి చెప్తున్నా. నేను పురోహితుడిని, యజమాని కోసం చేస్తున్నాను, నేను ఈ ఫలానా దేవతని ఆరాధిస్తున్నాను, ఆ దైవం, ఈ అధిష్టాన దేవత ఇక్కడ ఉన్నది అధ్యాత్మంలో, ఈ మూడు కూడా ఒకటే, వేరు కాదు అని భావన అలా దర్శించాలి. కనుక ఇప్పుడు మన ఊహకు అందనటువంటివి ఇవన్నీ కూడా చెప్తున్నా కూడా గురువుగారు మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది పాపం. దానికి అర్థం కావు ఇవన్నీ. మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకోండి. మామూలుగా చెప్తే ఎవరికి అర్థం కావు. చెప్పడం కష్టం, వినేవాళ్ళు ఉండడం కష్టం. అయినా కూడా ఉపనిషత్తు ఎందుకు చెప్తున్నది అనేటటువంటి ఆలోచన. ఇప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ అని మాట్లాడుతున్నారు. అవన్నీ ఇక్కడ ఇందులో ఉంటుంది చూడండి. వాయువు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ఆ దేవతలు మన శరీరంలో ఉన్నారు. నేను ఆ దేవతల ద్వారా ఈ యొక్క ఇంద్రియాలన్నీ పని చేయించుకుంటున్నాను, చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. చూడండి భావన ఎలా ఉందో చూశారా? కనుక నేను, నా ఉనికి ఈ ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది. ఈ ప్రకృతి నాకు సహాయం చేస్తున్నది. ఇది విశ్వరూప ధ్యానం, విశ్వరూప భావన. ఎలా చేయాలి విశ్వరూప ధ్యానం అంటారు కదా, ఇలా. ఆ దైవం అధ్యాత్మంలో ఉన్నది కనుక నాకు ఆ యొక్క దేవతకి భేదం లేదు. అది సమష్టి దేవత వాయువు ఇక్కడ ప్రాణరూపంలో ఉన్నది అనే భావన. అది విశ్వరూప ధ్యానం. అందుకని ఏకరూపం నుంచి దాటి రావాలి, విశ్వరూపానికి వచ్చి విశ్వరూప ధ్యానం కొంతకాలం చేస్తే మనకు మనస్సు చిత్త విశాలమవుతుంది. చిత్త విశాలత వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు చాలా శుద్ధమవుతుంది. లేకపోతే నారో మైండెడ్, క్రికెడ్ మైండ్ అంటారు చూసారా, అట్లా ఉండిపోతుంది. ఇంకా అది దేన్ని కూడా అకామిడేట్ చేయలేదు. విస్తారంగా ఉండాలి మనస్సు. విస్తారంగా ఉంటారంటే విస్తారమైన వాటి మీద మనస్సు నిలపాలి. ఆకాశం విస్తారం, వాయువు విస్తారం. విస్తారమైన వాటి మీద మనస్సు నిలిపితే మనస్సు విశాలమవుతుంది. కానీ మనం ఒక లింగం అక్కడ పెట్టుకున్నాం, ఒక సాలిగ్రామం, ఆ గుడి, ఆ పూజా రూమ్ కూడా ఇంత అక్కడే, ఇంక దాన్ని దాటి పోదు. దేవుడు అక్కడే ఉన్నాడు అనుకుంటాం, బయటంతా ఎక్కడ లేడు అనుకుంటాం. చూసారా ఎక్కడ ఆలోచన విధానంలో దోషం ఉన్నదో. అది ఇచ్చింది ఇదంతా చూడడం కోసం. ఇవన్నీ చెప్పిన దానికోసమే. అది మనః తద్యదిదం మనః సోసౌ చంద్ర. ఏదైతే మనస్సు ఉన్నదో అదే చంద్రుడు. ఏ చంద్రుడైతే ఉన్నాడో ఆ చంద్రుడే మనస్సు. మనసో దేవత చంద్రమా. తత్వబోధ. తత్వబోధ చూసారా, బేసిక్ ఫౌండేషన్. సహ బ్రహ్మ, ఆ చంద్రుడే మనస్సు, మనసే బ్రహ్మ, బ్రహ్మే మనస్సు, మనసే చంద్రుడు అని. స ముక్తి అన్నాడు. ఇలా ఉపాసన చేస్తే దాన్ని ముక్తి అంటారు. ఈ యొక్క ఉపాసన సాధనం ముక్తి అన్నాడు. సా అతిముక్తి ఇత్యతి మోక్ష. అతిమోక్ష అని పేరు దీనికి. అతిముక్తి బ్రహ్మలోక ప్రాప్తి అని పేరు. అతిముక్తికి బ్రహ్మలోక ప్రాప్తి. ఇంతటితో ఈ ఉపాసనలు అయిపోయినాయి. తర్వాత మంత్రం నుంచి రెండో రకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు అశ్వలాయనుడు. ఆ రెండో రకమైన ప్రశ్నలు ఏమిటి అని మనం 7వ మంత్రం నుంచి తెలుసుకుంటాం.
ఇంతటితో ఈ ఉపాసన అతిముక్తి ప్రాప్తి రూప ఉపాసనలు సాధనాల వలన అయిపోయింది, పూర్తయింది. ముక్తి అంటే ఉపాసన. ఇలా మూడింటిని కలిపి చేయడం ఉపాసన, ముక్తి అన్నారు ఇక్కడ. ఈ ఉపాసన దేనికంటే అతిముక్తి కోసం. అతిముక్తి అంటే బ్రహ్మలోక ప్రాప్తి కోసం, అది అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. 7వ మంత్రం. యాజ్ఞవల్కేతి హోవాచ కతిభిః అయమద్య ఋగ్భిః హోతాస్మి యజ్ఞే కరిష్యతీతి తిస్రుభిరితి కథమాస్తాస్త్రిస్రః ఇతి పురోనువాక్యా చ యాజ్ఞా చ షస్యైవ తృతీయా కిం తాభిర్జాయతీతి యత్కించేదం ప్రాణభృదితి. దీన్ని సంపద్ ఉపాసన అథ సంపద అని చదివాం కిందటి మంత్రంలో. ఇంకా రాబోయేది సంపద్ ఉపాసన అంటున్నారు. సంపద్ ఉపాసన అంటే ఏమిటి అంటే, ఒక నికృష్టమైన వస్తువుని ధ్యానం చేస్తూ నికృష్ట దర్శనం చెయ్యాలి. నికృష్ట వస్తుని ఉత్కృష్ట దర్శనం. నికృష్ట దర్శనం కాదు, ఉత్కృష్ట దర్శనం. ఉత్కృష్ట అంటే ఉన్నతమైన, శ్రేష్టమైన, గొప్పదైన భావన అని అర్థం. ఉదాహరణకి మనం కొన్ని ఉదాహరణలు చూసాం క్రిందటి క్లాసుల్లో. క్రిందటి క్లాసులు అంటే కొన్ని సంవత్సరాల కిందట. పసుపు ముద్ద పెట్టి పిరమిడ్ ఫామ్లో ఆ పశువుని వినాయకుడిగా ఏమన్నా రాసింది ఆయన మీద వినాయకుడని. ఎవరు చెప్పారు వినాయకుడని? వృద్ధ పరంపరగా వస్తున్నది. హరిద్రా కుంకుమం శ్రీ విఘ్నేశ్వరం ఆవాహయామి అన్నారు, పూజయామి. ఏమండి పశువు ముద్ద వినాయకుడు ఎట్లా అవుతాడండి అంటే అంతే. ఉపాసన అంటేనే అది. ఒక రాయి శివలింగం శివుడు ఎట్లా అవుతాడంటే భావన. సాలగ్రామం చూస్తే మనం అనుకుంటాం ఏమిటో సాలగ్రామం అని. అక్కడికి వెళ్ళి మీరు పశుపతినాథ్ అటువైపు ఇక్కడికి వెళితే సాలగ్రామం నేపాల్ దగ్గర, అక్కడ ముక్తినాథ్ సాలగ్రామం ఉంటుంది. ఏమిటో సాలగ్రామం అనుకునేవాడు. ఏమి లేదు, చిన్న రాయి, ఇది సాలగ్రామం. దాన్ని పూజిస్తారు, పెట్టెలు వేసుకొని వస్తారు అక్కడి నుంచి, అందరికి ఒకటి ఇవ్వాలని. ఆ రాయిని విష్ణువుగా భావించడం. రాయి అయినా నికృష్ట వస్తువు అయినప్పటికీ కూడా ఉత్కృష్ట భావన చూడండి. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మనం ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దాటుతూ ఉంటే ఒక మైలు రాయి ఉంటుంది. ఆ మైలు రాయిని దేవతగా పూజిస్తారు, గ్రామ దేవతగా. ఆ మైలు రాయికి కూడా పసుపు పూసి బొట్టు పెడతారు. ఆ భావన, అది హిందువులలో ఉన్నటువంటి గొప్పతనం, ఆరాధనా విధానంలో ఉన్న గొప్పతనం. ఇక్కడ సంపద్ ఉపాసన అంటే అదే. హీనమైన వస్తువు, నికృష్టం అంటే ఏమిటి? హీనమైన, తక్కువదైన, బలహీనమైన అటువంటి వస్తువుని ధ్యానిస్తూ చూస్తూ మనసులో మానసికంగా ఉన్నతంగా భావించాలి. మన ఇళ్లలో కూడా మన పూర్వీకుల ఫోటోలు ఉంటాయి కదా, పేపరే కదండి, పాతబడిపోయి ఉంటుంది, సగం చినిగిపోయి ఉంటుంది. ఆ ఫోటో ఫ్రేమ్ అంతా బూజు పట్టి ఉంటుంది, పాతబడి ఉంటుంది. అయినా కూడా మనం వాళ్ళకి గౌరవం ఇస్తామా లేదా? ఉత్కృష్ట భావన ఉన్నదా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి మనం చేసేవి అట్లా ఉత్కృష్ట భావనతో. అదే సంపద్ ఉపాసన అంటే. ఇక్కడ చెప్పేటువంటి విషయాలు వేరు, అంతే తేడా. ఏం చెప్తున్నాడు ఇక్కడంటే,
అశ్వలాయనుడు అడుగుతున్నాడు, ఈ ఋగ్వేద పురోహితుడు ఏ విధంగా ఈ సంపద ఉపాసన చేస్తాడు, అధ్వర్యుడు యజుర్వేద పురోహితుడు ఏ విధంగా ఈ సంపద ఉపాసన చేస్తారు, అలాగే సామవేదం, అలాగే అథర్వణ వేదం, ఈ 4 చెప్తారన్నమాట. ఇప్పుడు కనుక కర్మ ఉత్కృష్టమని, కర్మఫలం కూడా ఉత్కృష్టమని భావించాలి. చేసే కర్మ ఉత్కృష్టమని చేయాలి. ఏ పని చేసినా కూడా సరే అది గొప్పది ఎట్లవుతుంది ఆ కర్మ అంటే నీ భావన వలన గొప్పది అవుతుంది. ఎంత గొప్ప పని అయినా కూడా నువ్వు తక్కువగా భావిస్తే అది చిన్న బలహీనమే అవుతుంది, నికృష్టమే అవుతుంది. కనుక మనం చేసే పనిని ఉత్కృష్టంగా భావిస్తే అది ఉత్కృష్టం అవుతుంది, లేకపోతే నీచం అవుతుంది, నికృష్టంగా కనపడుతుంది. కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదనమాట. మనం చేసే ఇది నికృష్టం పనియా ఇది గొప్ప పనియా అని ఎవరు నిర్ణయిస్తారంటే మన భావన నిర్ణయిస్తుంది, మన అంతఃకరణ నిర్ణయిస్తుంది. మనం ఎటువంటి మోటివ్తో చేస్తున్నామో అది నిర్ణయిస్తుంది అక్కడ ఆ పనిని. కనుక ఇక్కడ ఋగ్వేద పురోహితుడు 3 రకాలైన మంత్రాలు చదువుతారు. అది ఇక్కడ చెప్పేటటువంటిది ఈ మంత్రం యొక్క సారాంశం. ఋగ్వేద పురోహితుడు 3 రకాలైన మంత్రాలు చదువుతాడు. ఏమిటి అంటే, ఒకటి పురోను వాక్య. ఈ ఋగ్మంత్రాలను చెప్పడం అన్నమాట. ముందు అంటే యజ్ఞానికి ముందు చెప్పే ఋగ్వేద మంత్రాలకి పురోను వాక్య అంటారు. యజ్ఞం జరిగేటప్పుడు చెప్పే మంత్రాలని యాజ్య అంటారు. యాజ్య. తర్వాత యజ్ఞం జరిగేటప్పుడు దేవతలని స్తుతి చేస్తారు మంత్రాలతో. ఆ దేవతలను స్తుతి చేసి చెప్పే మంత్రాలని శస్య అంటారు. శస్య. శస్య అంటే ప్రశంస, స్తుతి అని అర్థం. దేవతలను స్తుతించే మంత్రాలు, దేవతలకి స్తుతించడానికి ముందు మంత్రం యజ్ఞం జరిగేటప్పుడు చెప్పే మంత్రాలు యాజ్య. యజ్ఞం ఇంకా మొదలు కాకముందు కొన్ని మంత్రాలు మొదలవుతాయి, ఆ మంత్రాలు పురోను వాక్య. కనుక ఋగ్వేద పురోహితుడు ఈ విధంగా ఋగ్వేద మంత్రాలని, ఎవరు ఋగ్వేద పురోహితుడు? హోత. హోత ఈ మంత్రాలని చెప్తాడనమాట. 3 రకాలైనటువంటి మంత్రాలు. మరి 3 రకాలైన మంత్రాలు ఏమిటయ్యా ఫలం అంటావా? 3 లోకాలు, 3 రకాలైనటువంటి లోకాలు ఏమిటి అంటే, పురోను వాక్య అనే మంత్రాలకి భూలోకం, భువర్లోకంలో, భూలోకంలో, భువర్లోకంలో, సువర్లోకంలో ఆ ఉత్కృష్ట జన్మ లభిస్తుంది అని అర్థం. ఉత్కృష్ట జన్మ. మంత్రాలు ఏమున్నాయండి? శబ్దమే కదా, అక్షరాలే కదా. కానీ వాటి మీద ఉపాసన చేస్తే, సంపద్ ఉపాసన చేస్తే, వాటిని ఉత్కృష్టంగా భావించి చేస్తే ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది అని ఇక్కడ మనకు చెప్పారు. కనుక ఇప్పుడు ఇక్కడ మనకు తెలుగులో ప్రశ్న సమాధానం వివరించారు. అశ్వనుడు అడుగుతున్నాడు, ఓ యాజ్ఞవల్క్యుడా, ఈనాడు యజ్ఞంలో హోత తన వంతుగా ఎన్ని రుక్కులు పఠించి తన వంతును నిర్వర్తిస్తాడు అన్నారు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు వారు చెప్తున్నాడు, 3 రకాలైన రుక్కులతో. రుక్కులంటే మంత్రాలు, ఋగ్మంత్రాలు అని అర్థం. అవి ఏమిటి అంటే, ఆ మంత్రాలు ఏమిటి అని అడిగారు. అడిగితే యాజ్ఞవల్క్యుల వారు ఇది చెప్తున్నారు, యజ్ఞానికి ముందు చెప్పేటటువంటివి పురోను వాక్య, యజ్ఞ సమయంలో చెప్పేటటువంటి రుక్కులు యాజ్యాలు, శంశమనం, శంశసనం అంటే శంసనం అంటే దేవతలను స్తుతి చేయడం కోసం స్తుతి రూపమైన మంత్రాలు ప్రయోగిస్తే దాన్ని శస్య అని 3 చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఈ 3 విధాలైన రుక్కులకి ప్రయోజనం ఏమిటి అన్నారు. మీకు చదివితే ఎలా అర్థం అవుతుందో చెప్తున్నా, అందుకని చదువుతున్నా నేను కూడా, లేకపోతే మనకేం అర్థం కాదు వాటిట్లో. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఫలం ఏమిటి అంటే, సంఖ్యలో సమానంగా ఉండడం వల్ల మొదటిది 3 లోకాల్లో భూలోక, భువర్లోక, సువర్లోక అన్నారు. ఇది ఫలితం. అయిపోయింది. సంపద ఉపాసన నెంబర్ 1. సంపద ఉపాసన నెంబర్ 2. తర్వాత 8వ మంత్రం.
కనుక రుక్కుల మీద ఆ లోక దృష్టితో ఉపాసన చూడండి. ఆ బ్రహ్మలోకం, ఆ స్వర్గలోకము, భువర్లోకం, సువర్లోకాన్ని తలుచుకుంటూ సామాన్యమైన రుక్కుల మీద ఉపాసన చేయడం వల్ల ఆ లోకాన్ని లభిస్తున్నదట. అది అంటే దీనివల్ల ఒకటి గ్రహించాలి మనం, యద్భావం తద్భవతి. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు ఉంటే ఉన్నతంగా ఉంటుంది జీవితాన్ని చెప్పడానికి ఒక ఇది తార్కాణం. చూసారా, అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు నేను సంపద ఉపాసన చేస్తానా లేదా అని కాదు, మనకు ఆ దిగులొద్దు. ఏ విధంగా ఒక వ్యక్తి ఒక రుక్మంత్రాన్ని తలుచుకొని ఆ యొక్క లోకాన్ని గనక తలుచుకుంటూ చేస్తే ఆ లోకాన్ని పొందుతాడు. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు, సద్భావనలు ఉంటే మనిషి జీవితం కూడా చక్కగా ప్రకాశిస్తూ వెలుగొందుతూ ఉంటుంది, సుఖశాంతులతో వెలుగొందుతూ ఉంటుంది. అది అర్థం. అది ఇక్కడ మనకు దాగి ఉన్నటువంటి రహస్యం. ఇంగ్లీష్లో అంటారు, దాన్ని చెప్తే అప్పుడు అర్థమవుతుంది మనకు. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. అబ్బా చూసారా, ఇంగ్లీష్లో చెప్పారండి అంటారు. బృహదారణ్యకోపనిషత్తులో ఎప్పుడో చెప్పారు. మనం ఏమిటంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చెప్పలేదన్నట్లుగా భావిస్తాం. అందుకనే వ్యాసుల వారు అన్నారు, మహాభారతం రాసి మహాభారతంలోనే ఆయన మహాభారతంలో లేనిది ఎక్కడా ఉండదు అని అన్నాడు. ఎన్నే హాస్తి నా కించన్ అన్నాడు. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఎక్కడ ఏదైనా ఉన్నదంటే ఇక్కడ ఉండి తీరాలన్నాడు. మహాభారతమే అట్లా అంటే ఇంకా వేదాల సంగతి చెప్పాలా అనే విషయాన్ని మన మనసులో పదిలపడాలి ఫస్ట్. అలా వచ్చినప్పుడు మనకు శ్రద్ధ వస్తుంది శాస్త్రం మీద. 8వ మంత్రం చదువుతాం. ఇక్కడ కొన్ని పదాలు చేర్చుకోవాలి, కొన్ని పోయినాయి మళ్ళీ ప్రింటింగ్లో. 8వ మంత్రంలో 2వ లైన్లో యాహుత ఉంది చూడండి. 2వ లైన్లో అధిశేరతే, యాహుత అధిశేరతే 2వ లైన్లో లాస్ట్ 2 వర్డ్స్. దాని మధ్యలో యాహుత తర్వాత ఉజ్వలంతి. ఆ పైన రాసుకోండి, పైన ఖాళీగా ఉంది కదా, యారో మార్కు పెట్టుకొని రాసుకోండి. మీకు చాలదు చోటు లేకపోతే, ఒక సెంటెన్సే పోయింది. ఉజ్వలంతి యాహుత అతినేదంతి, యాహుత అతినేదంతి. తర్వాత మళ్ళీ యాహుత అధిశేరతే ఉన్నది, ఇంకా అది రాయక్కర్లేదు. ఉజ్వలంతి, యాహుత అతినేదంతి, అతినేదంతి, యాహుత ఇవి రాసుకోవాలి. ఇప్పుడు చదువుతాం. యాజ్ఞవల్కేతి హోవాచ కత్యయమద్యాధ్వర్యుః అస్మిన్ యజ్ఞ ఆహుతిర్హోష్యతీతి, యజ్ఞ ఆహుతిర్హోష్యతీతి తిస్రయితి, కతిమాస్తాస్త్రిస్రయితి, యాహుత ఉజ్వలంతి, యాహుత అతినేదంతి, యాహుత అధిశేరతే, కిం తాభిర్జయః తీతిః, యాహుత ఉజ్వలంతి, దేవలోకమేవ తాభిర్జయతి, దీప్యత ఇవ హి దేవలోకః, యాహుత అతినేదంతే, పితృలోకమేవ తాభిర్జయతి, అతీవ హి పితృలోకః, యాహుత అతిశేరతే, మనుష్యలోకమేవ
తాభిర్జయతి అథ ఇవ హి మనుష్యలోకః. ఈ చివరి లైన్కి పైన అతిశేరతే అని ఉన్నది, అది అధిశేరతే. అతి కాదు, అధిశేరతే. ఇప్పుడు ఈ 8వ మంత్రంలో అడుగుతున్నారు అశ్వలాయనుడు, మళ్ళీ అధ్వర్యుడు చేసేటటువంటి ఈ సంపద ఉపాసనలో ఎన్ని ద్రవ్యాలని ఉపయోగిస్తాడు అని అడుగుతున్నారు. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు సమాధానం. 3 రకాలైనటువంటి ద్రవ్యాలను ఉపయోగిస్తారు. ఆ 3 రకాలైన ద్రవ్యాలు ఏమిటి అంటే, బాగా ఎండినటువంటి సమిధలు ఉంటాయి చూసారా, ఆ ఎండినటువంటి బాగా వెంటనే రాచుకుంటాయి అవి. అటువంటి సమిధలు ఒక రకమైన ద్రవ్యం. అటువంటి సమిధల్ని ఆహుతి చేస్తారు, అది మొదటి రకం. 2 కొంచెం పచ్చిగా ఉన్న పుల్లల్ని గనక వేసేస్తే అది 2వ రకమైన ద్రవ్యం. మొదటి రకమైన ఎండు పుల్లలు వేస్తే బాగా నిప్పు అంటుకుని జాజ్వల్యమానంగా మంటలు వస్తాయి. అదే కొంచెం పచ్చిగా ఉన్న వాటిని వేయండి, చిటపట చిటపట చిటపటలు ఆడుతూ ఉంటుంది, చిరుచిరులు ఆడుతూ ఉంటుంది. నెయ్యి అట్లాంటివి వేసినప్పుడు చిటచిటలు ఆడుతూ ఉంటుంది. అది 2వ రకమైన ద్రవ్యం. 3వ రకమైనది ఏమిటంటే, పాలు పెరుగు లాంటివి పోస్తే లోపలికి పోతాయి హోమకొండంలోకి. ఈ 3 రకాలైన ద్రవ్యాలని అక్కడ సంపద ఉపాసనలో వేస్తారు 3 ద్రవ్యాలుగా అన్నారు. అది వేసేటప్పుడు ఈ ఆహుతయ ఉజ్వలంతి అన్నాడు. బాగా జ్వలిస్తాయి, ఉజ్వలంతి. ఏవి అంటే బాగా ఎండినటువంటి సమిధలు ప్రకాశవంతమైనటువంటి కాంతినిస్తాయి. పచ్చిగా ఉండేవైతేనేమో అతినేదం అంటే శబ్దం చేస్తూ ఉంటాయి అని అర్థం. అతినేదం అంటే శబ్దం చేస్తూ ఉంటాయి. మనం కూడా చేస్తుంటాం కదా, ఇంట్లో వంటలు చేసేటప్పుడు ఆ శబ్దం వస్తుంది. వంట శబ్దం కాదు, నిప్పు దగ్గర పచ్చి వేస్తే శబ్దం వస్తుంది. తర్వాత పాలు పెరుగు గనక వేస్తే వాటి వలన అధిశేరతే అన్నారు. అధిశేరతే, హోమంలో గనక వేస్తే ఏం ఫలాలు వస్తాయి? ఏం శబ్దం ఉండదు అక్కడ. అదొక రకమైన శబ్దం, కానీ మంట ఉజ్వలంగా రాదు, ఉన్నది ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే అందులో తేమ ఉంటుంది కదా, పాలల్లో పెరుగులో తేమ ఉంటుంది. అవన్నీ వేస్తారు కదా. ఈ 3 రకాలైన ద్రవ్యాలు వేస్తే ఆ వస్తువు నికృష్టమైనదైనా కూడా దాన్ని వేస్తూ ఈయన ఉన్నతమైన లోకాలను పొందడాని కోసం ఆలోచిస్తాడు అధ్వర్యుడు, యజమాని కోసం కూడా. ఏమేంటి అంటే చెప్తున్నారు, పితృలోకం 3 రకాలైన లోకాలు ఫలం అన్నమాట. ఆ 3 లోకాలు ఫలం ఏంటి? స్వర్గలోకం. స్వర్గలోకం బాగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకంటే బాగా ఎండిపోయినటువంటి సమిధలు వేయడం వల్ల జ్వలించే అంటే ప్రకాశవంతమైనటువంటి స్వర్గలోకాన్ని పొందుతాడు, అది ఫలం. అతినేదం ఆహుతి చేస్తే పితృలోకానికి వెళతాడు. పితృలోకంలో అక్కడ కొంతమంది, ఆ పితృలోకంలో చాలా కాలనీలు ఉంటాయి. అక్కడక్కడ అయ్యో అమ్మో అంటుంటారు. అక్కడ చిటపట చిటపటలు ఆడుతూ ఉంటాయి, కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి, ఏడుపులు రొప్పులు ఆయాసాలు అవన్నీ వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు అట్లాంటివన్నీ వినపడకుండా ఉండాలంటే హాయిగా ప్రశాంతంగా ఉండే చోట స్వర్గలోకం. పితృలోకానికి పోతే అందరు పాపం అక్కడ పితృలందరూ ఉంటారు కదా, ముసలి వాళ్ళందరూ ముతక వాళ్ళందరూ కొంచెం కొంచెం బాధలు పడుతూ ఉంటారు. అవన్నీ వినపడుతుంటాయి అంటారు. ఎందుకంటే వేసావు కదా ఆహుతి చేసేటప్పుడు పచ్చి పుల్లలు, అట్లాంటి శబ్దాలే వినపడతాయి, చిటచిటలాడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా 3వది శబ్దం రాకుండా పాలు పెరుగు అట్లాంటివి వేస్తే దానివల్ల ఏం ఫలం ఉంటుంది అంటే మనుష్యలోకం. వచ్చాంగా మనుష్యలోకానికి, అది మనుష్యలోకం, ఇది ఫలం. ఇది సంపద ఉపాసన 2వది అధ్వర్యుడు చేసేటటువంటి. తర్వాత 9వ మంత్రంలో ఉద్గాతది చెప్పాలి, కానీ బ్రహ్మ గురించి చెప్తున్నారు. ఉద్గాతది చివరి వస్తుంది. 9వ మంత్రం చదువుతాం. యాజ్ఞవల్కేతి హోవాచ
కతిభిః అయమద్య బ్రహ్మ యజ్ఞం దక్షిణతో దేవతాభిః గోపాయతీతి ఏకయేతి కథమాసైకేతి మనసేవేతి అనంతం వై మనః అనంతా విశ్వే దేవాః అనంతమేవ సతేవ లోకం జయతి. ఇది సింపుల్. ఏమంటున్నారంటే ఈ యొక్క బ్రహ్మ ఏం చేస్తాడు? కటిభిః అయమద్య బ్రహ్మ యజ్ఞం దక్షిణ దేవతాభి గోపాయతి. ఈ యొక్క బ్రహ్మ యజ్ఞాన్ని ఎట్లా రక్షిస్తున్నాడు? గోపాయతి అంటే రక్షించడం. ఏ విధంగా రక్షిస్తున్నాడు, ఏ దేవతల సహాయంతో రక్షిస్తున్నాడు అని చెప్పి తికమక పెడుతున్నాడు అశ్వనుడు. దేవతలు ఎవరు వచ్చి రక్షించరు, బ్రహ్మే రక్షించాలి. బ్రహ్మ అంటే అధర్వణ వేద పురోహితుడు, ఆయన రక్షించాల్సిందే యజ్ఞాన్ని. దేవతలు రక్షిస్తారని చెప్పి ఈయన్ని తికమక పెడుతుంది. అసలు యాజ్ఞవల్కుడు వాళ్ళకి తెలుసో లేదో అని చెప్పి అశ్వలాయనుడు కొంచెం తికమక పెట్టాడు అనుకోండి, పరీక్షలు మనల్ని కూడా తికమక పెడుతుంటారు. వీడికి సరిగ్గా ఆన్సర్ తెలుసా తెలియదా అని చెప్పి తెలుసుకోవడం కోసం తికమక పెట్టారనుకోండి. తికమక పెట్టినా తికమక పడకుండా సమాధానం చెప్పగలిగితేనే నీకు బాగా తెలిసినట్లు, అవునా? అప్పుడు యాజ్ఞవల్కుల వారు ఏ దేవతలు సహాయం చేయరు, ఆయన మనస్సే ఆ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటుందన్నాడు. అంటే ఎంతటి ఏకాగ్రత కలిగి ఉండాలి ఆ మనస్సు, విజిలెంట్ మైండ్ అనమాట, అలర్ట్ మైండ్ అనమాట అని చెప్తున్నారు. చూడండి, గోపాయతి ఇది ఏకయా ఇది అంటే ఒక్కదానితోనే ఆయన ఆ యజ్ఞాలన్నీ రక్షిస్తున్నాడు అన్నాడు. కథమాసా ఏకయేతి, ఆ ఏమిటా ఒకటి? సైకేతి అని ఉన్నది అక్కడ. సా ఏకా ఇది సైకేతి, అట్లా విభజించాలి. ఏమిటి ఆ ఒక్క మనస్సు, ఒక్క దేవత రక్షించేది ఏమిటి? ఆ ఒక్కటి అంటే మనహ ఏవైతే, మనస్సే రక్షిస్తున్నది. ఎట్లా రక్షిస్తుంది మనస్సు? అనంతం వై మనః, ఒక్క మనసులో ఎన్నో ఆలోచనలు. ఇక్కడేం చేస్తున్నాడు ఆయన, అక్కడేం చేస్తున్నాడు, ఇక్కడేం చేస్తున్నాడు అని చూస్తూ ఉండాలి. ఒక ఆలోచన కాదు. అధ్వరుడు ఏం చేస్తున్నాడు, అధ్వరుడికి సంబంధించిన జరుగుతున్నాయి, హోత ఏం చేస్తున్నాడు, ఉద్గాత ఏం చేస్తున్నాడు, ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడు. అనంతం వై మనః. విశ్వే దేవాహ అని చాలామంది ఉన్నారు. విశ్వే దేవాహాలు ఎంతమంది ఎట్లా అనంతంగా ఉన్నారో ఈ బ్రహ్మకి ఆలోచనలు అనంతంగా ఉంటాయి. అందువల్ల ఆయన ఆ యజ్ఞాలన్నీ రక్షిస్తున్నాడు అన్నాడు. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు. ఈ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ ల్యాండింగ్ అని చెప్పి మనం చూస్తుంటాం, ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడ కంట్రోల్ రూమ్లో ఎప్పుడు ఏ ఫ్లైట్ ఎక్కడ దిగాలి ఏమిటని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, ఒక ఫ్లైట్ ఢీ కొట్టుకుంటాయి, అంతే, అవుట్. ఒక్కొక్క ఫ్లైట్ రావడం, పోవడం, ల్యాండింగ్, మళ్ళీ టేక్ ఆఫ్, ఇవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఆ కంట్రోల్ రూమ్లో వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కనపడరు, మనకు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఇన్నిసార్లు వెళ్ళాము, మనకు తెలుసా ఎక్కడన్నా కంట్రోల్ రూమ్ ఉంది? తెలియదు. అక్కడ ఎక్కువసేపు ఉండరట వాళ్ళు ఆ పనిలో, కొద్దిసేపే చేస్తారు. ఎందుకంటే ఆ కాసేపే వాళ్ళ బుర్ర అంత పని చేస్తుందట. ఇంకా కాసేపు ఎక్స్ట్రా కనుక ఇచ్చామంటే వర్క్ పనిచేయదు ఇంకా వాళ్ళకి. అందుకని వాళ్ళకి రెస్ట్ కొద్దిసేపే, వాళ్ళు ఇంకా అంత అలర్ట్గా ఉంటారు ఆ కొద్ది సమయంలో కూడా. తర్వాత ఇంకొకళ్ళు డ్యూటీ, తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు డ్యూటీ, తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆయన మళ్ళీ వస్తాడు, అట్లా డ్యూటీ. ఎందుకంటే ఆ చేసిన కాసేపు కూడా అంత అలర్ట్గా మైండ్ పనిచేయడం వలన ఆ మైండ్ టైర్డ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ పని చేయాలంటే దానికి రెస్ట్ ఇవ్వాలి. అంత విజిలెంట్గా ఉంటారట. బ్రహ్మ కూడా అట్లా కంట్రోల్ రూమ్ లాంటి వాడు, అది చెప్తారు. అర్థమైందా? కంట్రోల్ రూమ్లో కంట్రోల్ చేసినట్టే ఈయన. తర్వాత మంత్రం చదువుతాం, దీంతో సంపద ఉపాసన అయిపోతుంది. యాజ్ఞవల్కేతి హోవాచ
కత్యయమద్యోద్గాత అస్మిన్ జ్ఞేస్తోత్రియా స్తోష్యతీతి తిస్ర ఇతి కథమాస్రాస్త్రిస్ర ఇతి పురోనువాక్య యాజ్యా చ సస్యైవ తృతీయా కథమాస్తాయా అధ్యాత్మమితి ప్రాణ ఏవ పురోనువాక్య అపానో యాజ్య వ్యానస్య కిం తాభిర్జయతీతి పృథివీలోకమేవ పురోనువాక్యయా జయతి అంతరిక్షలోకం యాజ్యయా జులోకం శస్యయా తతోహ హోతాశ్వల ఉపరరామ ఈ 10వ మంత్రంలో 4వ సంపత్ ఉపాసన చెప్తున్నారు. ఇక్కడ అనంతమేవ తేన లోకం జయతి 9వ మంత్రంలో ఫలితాన్ని ఏం చెప్తున్నాడు? ఈ యొక్క బ్రహ్మ ఈ విధంగా సంపద ఉపాసన చేయడం వల్ల అనంత లోకాలను పొందుతాడు. అంటే లిమిట్లెస్ అన్నమాట. ఏ లోకానికి వెళ్ళినా అన్ని లోకాలను పొందుతాడు. ఈయన పితృలోకం, స్వర్గలోకం, మనుష్యలోకం, అన్ని లోకాలకి. బికాజ్ అంత అలర్ట్గా ఉన్నాడు కదా. అనంత లోకాహ అన్నారు. అంతం లేనటువంటి లోకాలు, అనేకమైనటువంటి లోకాలు పొందుతాడు. ఇప్పుడు ఈ యొక్క 4వ ఉపాసన సంపద్ ఉపాసనలో మనకు ఇంకొక ఋత్విక్ మిగిలి ఉన్నాడు. ఎవరాయన? ఉద్గాత. ఇప్పుడు ఉద్గాత గురించి చెప్తున్నారు. యాజ్ఞవల్కుడు అడిగిన ప్రశ్నకి ఈ 4వ పురోహితుడు ఉద్గాత కతి అయం ఉద్గాత అస్మిన్ యజ్ఞే స్తోత్రియా స్తోష్యతీతి. ఇక్కడ ఇందాక పురోనువాక్య యాజ్య శిష్య వచ్చింది, ఇక్కడ అవే వచ్చినాయి. దానికి దీనికి ఇక్కడ భేదం ఏమిటి? మరి చెప్పింది మళ్ళీ చెప్తున్నది ఉపనిషత్తు. మర్చిపోయిందో ఉపనిషత్తు? అలా కాదు, కొంచెం భేదం ఉన్నది. ఋగ్వేద పురోనువాక్య చెప్పినప్పుడు అక్కడ పురోహితుడు రాగం లేకుండా చెప్పాడు. ఇక్కడ ఈయన మోహన్ రాగం, వేరే రాగాలు, అంటే రాగం అంటే అది కాదు. సామవేదం కనుక, ఉద్గాత కనుక రాగంలో చెప్తాడు. అది తేడా. ఉద్గాత సామగానం చేయడం వలన రాగ సహితంగా చెప్తాడు. దీన్ని స్తోత్రం అంటారు. స్తోత్రం. రాగం లేకుండా చెప్తే శస్త్రం అని పేరు, ప్లెయిన్గా చెప్తే. అది భేదం. పురోనువాక్యాచ యాజ్యాచ సస్యైవ తృతీయ కతిమాస్తాయ అధ్యాత్మమితి. ఏమిటి చేసేటప్పుడు ఈ అధ్యాత్మం అంటే ప్రాణ, పురోనువాక్య. అపాన, ప్రాణం అంటే మనం తీసుకునేటటువంటి గాలి. అపానం అంటే మనం వదిలిపెట్టేటటువంటి మలం. అపాన యాజ్య. వ్యానం అంటే శరీరం అంతా రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడేటటువంటి వ్యాన ప్రాణం. శస్య విశ్వగమనవాన్ వాయు. మన శరీరం అంతా రక్తం ప్రవహిస్తున్నది కదా, అది వ్యాన ప్రాణం వలన ప్రవహిస్తున్నది కనుక వ్యానస్య. తర్వాత కిం తాభిర్జయతి. ఏమిటి ఫలం? దాని వలన ఫలం ఉండాలి కదా. అంటే ఆ మంత్రం చెప్తూ పురోనువాక్య యాజ్య శస్య మంత్రం చెబుతూ అధ్యాత్మంలో ప్రాణ అపాన వ్యాన గురించి చేస్తున్నారు. చేసేటప్పుడు ఏం ఫలం వస్తుంది అంటే పృథివీలోకం పురోనువాక్యయ. పురోనువాక్య వలన పృథివీలోకంలో మళ్ళీ పుడతాడు, అది ఫలం.
పురోణవాక్యయా జయతి. అంతరిక్షలోకం యాజ్యయ అంటే భువర్లోకం, అంతరిక్షలోకం యాజ్య ఉపాసన వలన, ద్యులోకం స్వర్గలోకం శస్యయా ఆ ఉపాసన వలన స్వర్గలోకాన్ని పొందుతాడు. ఇవన్నీ చెప్పేటప్పటికి సమాధానాలు అశ్వరాయనుడికి అబ్బా ఎంత గొప్పవారు ఈ యాజ్ఞవల్కుల వారు, ఏదడిగినా ప్రశ్న సమాధానం చెప్తున్నారే, నాకు తెలియదని చెప్పి అనడమే లేదే. అందుకని వెళ్ళొస్తానండి ఉపరరామ వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకొక పండితుడు వస్తాడు అడగడానికి. ఆర్త బ్రాహ్మణం అని మొదలవుతుంది. 2వ బ్రాహ్మణం 3వ అధ్యాయంలో వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.